ఉత్తరాంధ్రలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు పంతం నెగ్గించుకున్నారు. భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు బరిలో దిగనున్నారు. దాంతో ఆయా స్థానాల్లో ఉత్కంఠకు తెరపడింది. అయితే చీపురుపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ కిమిడి నాగార్జున టీడీపీ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేయడం హాట్ టాపిక్ అయింది. మరోవైపు తాను కోరుకున్నట్లు భీమిలిని చంద్రబాబుకు కేటాయించడంతో గంటా శ్రీనివాస్ పంతమే నెగ్గిందని అంటున్నారు. అటు టికెట్ లేదని భావించిన కళా వెంకట్రావుకు చంద్రబాబు చీపురుపల్లిలో అవకాశం కల్పించారు. ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుకు ఓ రికార్డు ఉంది. ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు ఆయన ఇంటి ముందుకే వచ్చేస్తుంది. అనకాపల్లి, చోడవరం, భీమిలి, విశాఖ ఇలా నియోజకవర్గం ఏదైనా ఆయనకు విజయమే వరిస్తూ వస్తోంది. వాస్తవానికి గంటా ప్రకాశం జిల్లావాసి. అక్కడే బీకాం పూర్తి చేశారు. కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం విశాఖకు వచ్చి ఓ దినపత్రికలో యాడ్ ఎగ్జిక్యూటివ్గా చేశారు. ఆ తర్వాత షిప్పింగ్ రంగంలో వ్యాపారవేత్తగా ఎదిగారు. రాజకీయాలపై ఆసక్తితో టీడీపీలో చేరారు. 1999లో అనకాపల్లి ఎంపీగా, 2004లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం తరపున అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి టీడీపీలో చేరి 2014లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా, 2019లో విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా 2024 ఎన్నికల్లో భీమిలి బరిలో నిలిచారు. కళా వెంకట్రావు సైతం టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్. ఆవిర్భావం రోజు నుంచే పార్టీలో ఉన్నారు. 1983, 85, 89, 2004 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని ఉణకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఉణుకూరు నియోజకవర్గం రద్దయింది. 1998లో రాజ్యసభకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. దాంతో ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చెయ్యలేదు. 2009లో ప్రజారాజ్యంలో చేరి ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో తిరిగి టీడీపీ గూటికి చేరారు. 2014లో ఎచ్చెర్ల నుంచి పోటీ చేసి గెలుపొందగా 2019లో ఓడిపోయారు. పలు శాఖలకు మంత్రిగా ఆయన పనిచేశారు కూడా. ప్రస్తుత ఎన్నికలు కళా వెంకట్రావుకు అగ్నిపరీక్ష అనే చెప్పవచ్చు. చీపురుపల్లిలో పాతుకుపోయిన మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొట్టాలంటే అస్త్రశస్త్రాలు వినియోగించాల్సిందే. ఇక్కడ బొత్స 3 పర్యాయాలు గెలుపొందారు. తొలిత చీపురుపల్లిలో పోటీ చేయాల్సిందేనని గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు తేల్చి చెప్పారు. బొత్సపై పోటీ అంటే కష్టమని భావించి చివరికి భీమిలి టికెట్ సంపాదించుకున్నారు. దాంతో ఇప్పుడు తన పాత స్నేహితుడు వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్తో గంటా తలపడనున్నారు. ఒకప్పటి మిత్రులు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఒకటే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఏరికోరి తెచ్చుకున్న సీటు కావడంతో ఇక్కడ గెలుపు గంటాకు ప్రతిష్టాత్మకంగా మారింది. భీమిలి నుంచి 2 సార్లు అవంతి, ఒకసారి గంటా గెలుపొందారు. ఇద్దరూ ఒకటే సామాజిక వర్గం. భీమిలిలో కాపు వర్గంతో పాటుగా యాదవులు, బీసీ ఓట్ బ్యాంకు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈసారి జనసేనతో పొత్తు కారణంగా తనకు కలిసి వస్తుందని గంటా అంచనా వేస్తున్నారు. 4 రాజకీయ ఉద్దండులు తలపడడంతో భీమిలి, చీపురుపల్లిలో పోటీపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.